హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విహెచ్ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ఎంట్రీ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దామండి. చాలా మంచి ఆపర్చునిటీ, ఫ్రెషర్స్కి కూడా దీనికి ఎలిజిబుల్లే. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ విహెచ్ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే అండి, ఇది ఒక మెయిన్ రిక్రూట్మెంట్ కంపెనీ అండి. వీళ్ళు ఏం చేస్తారు అంటే వేరే కంపెనీస్కి సంబంధించి ఏదైతే పర్టికులర్ కంపెనీకి వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ కంపెనీలో ఏమేమి జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది వీళ్ళకి ఇస్తే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేస్తారండి. మిడిల్ మ్యాన్ లాగా, అంటే మధ్యవర్తుల్లాగా పర్టికులర్ కంపెనీకి సంబంధించిన వేకెన్సీస్ అయితే వీళ్ళు ఫిల్ చేస్తారు. అలాగే హెచ్ఆర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్గా కూడా ఏమైనా జాబ్స్ మనకి కావాలి అంటే కనుక వీళ్ళైతే పర్టికులర్ హెచ్ఆర్ రౌండ్స్, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకైతే సర్వీసెస్ అనేవి ఇస్తారు. సో ఇదేనండి మెయిన్ వీళ్ళ యొక్క రోల్. ఇందులో అయితే మనకి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్గా 500 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇది Naukri.comలో అయితే పోస్ట్ చేశారండి. సో మనకి ఇక్కడ చూడండి, రోల్ నేమ్ డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్గా మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ చేసింది విహెచ్ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ వాళ్ళు. సో టోటల్ అప్లికెంట్స్ చూడండి, 853 అప్లికెంట్స్ అయితే ఇప్పటి వరకు అప్లై చేశారు. సో అలాగే పోస్ట్ చేసింది 5 hours ఎగో. సో తొందరగా మీరైతే చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు పెట్టి ఇంకా 5 hours అవుతుంది కాబట్టి వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే జాబ్ డీటెయిల్స్ చూడండి. జాబ్ హైలైట్స్కి వస్తే కనుక మనం ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్. సో మీకు డేటా ఎంట్రీలో మంచి ప్రొఫిషియన్సీ, ఎక్స్పీరియన్స్ ఉంటే, టైపింగ్ స్కిల్స్ ఉంటే మీరైతే అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటి అంటే కనుక ట్రాన్స్ఫర్ పేపర్ ఫార్మాట్స్ ఇంటూ ఎలక్ట్రానిక్ ఫైల్స్. అంటే మనకి ఫైల్స్ అనేవి పేపర్స్లో ఉంటాయి కదా, వాటన్నిటిని మనము ఎలక్ట్రానిక్ ఫైల్స్లోకి మనమైతే, అంటే కంప్యూటర్ డేటాబేస్లోకి మనమైతే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందండి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది అంతే వర్క్ అనేది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూడండి, 0 to 5 years అడిగారు. సో ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూడండి, 500 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా హ్యూజ్ వేకెన్సీస్ అనే చెప్పాలి. సో మీరు వెంటనే అప్లై చేయండి. అలాగే వీళ్ళ హైరింగ్ ఆఫీస్ అనేది కెనడాలో అయితే ఉంది. ఇది రిమోట్ వర్క్, డోంట్ వరీ అండి. సో కింద మనకి శాలరీ చూడండి, 8 to 10 lakhs per annum అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే వర్క్ మనకి రిమోట్ అంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అలాగే స్కిల్స్ చూడండి, మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయటం వచ్చింది, అలాగే డేటా ఎంట్రీ ఆపరేషన్స్ తెలుసుంటే మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు చేయాల్సిన టు హ్యావ్ స్కిల్స్ అని ఇక్కడ ఇచ్చారు. ఆఫీస్ అసిస్టెంట్స్ వర్క్స్, అడ్మినిస్ట్రేషన్ వర్క్స్, టైపింగ్, క్లరికల్ వర్క్, డేటా అకౌంటింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ నేను ఇప్పుడు చెప్పాను కదండి. సో ఏవైతే మీకు వాళ్ళ యొక్క కస్టమర్స్, క్లయింట్స్ యొక్క పేపర్ ఫార్మేట్లో ఉన్న డేటా అనేది మీరైతే ఎలక్ట్రానిక్గా చేంజ్ అనేది చేయాలి. అంటే మీరు కంప్యూటర్లో డేటాబేస్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అండి. అండ్ ఎడ్యుకేషన్ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్స్ మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. Naukri.comలో మీకైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోయినా, ఒకవేళ అకౌంట్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. నేనైతే ఒక మెయిల్ ఐడి ఇస్తాను, దానికైతే మీరు మీ రెజ్యూమ్ అయితే పంపించండి. ఈ విహెచ్ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ వాళ్ళ మెయిల్ ఐడి అయితే నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరైతే మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే పంపించండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి మీ యొక్క రెజ్యూమ్ అనేది వాళ్ళ జాబ్ ప్రొఫైల్తో మ్యాచ్ అయితే కనుక వాళ్ళు మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు ఈమెయిల్ చేస్తారండి. సో జాబ్ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు Naukri.comలో అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసి అక్కడ నుంచి అప్లై నవ్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.